Nothing's clear. I see possible futures all at once. But I do see a way. There is a narrow way through. హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో రీసెంట్ గా వచ్చినటువంటి డ్యూన్ పార్ట్ 2 ట్రైలర్ బ్రేక్ డౌన్ ని చేద్దాం. ఈ మూవీ 2021 లో వచ్చిన డ్యూన్ మూవీకి సీక్వెల్. ఈ మూవీని 1965 లో ఫ్రాంక్ హార్బెట్స్ రాసిన డ్యూన్ నవల్లోని ఫస్ట్ 2 పార్ట్స్ నుండి అడాప్ట్ చేశారు. ఈ మూవీకి సంబంధించి పార్ట్ 3, పార్ట్ 4 కూడా రాబోతున్నట్లుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇంక లేట్ చేయకుండా ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసేద్దాం. ఈ మూవీ ఈవెంట్స్ 10,191 ఇయర్ లో జరుగుతూ ఉంటాయి. ట్రైలర్ స్టార్టింగ్ లో మనకు పాల్ కనిపిస్తాడు. అతని ముందు ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతూ ఉంటుంది. అక్కడే హార్కోనెన్స్ కి సంబంధించిన ఫోర్ట్ కూడా కనిపిస్తుంది. దానిపై వాటర్ తో ఉన్న ఒక గ్లాస్ బబుల్ కూడా ఉంటుంది. ఆ నెక్స్ట్ పాల్ కి నిద్రలో ఫ్యూచర్ కి సంబంధించి ఒక కలను కంటాడు. దీని వలన అతను నిద్రలో నుంచి ఒక్కసారిగా మేల్కొని పానిక్ అవుతూ ఉంటాడు. ఫస్ట్ మూవీలో కూడా అతను ఈ విధంగానే కలలో జెండాని చూస్తాడు. ఆ మూవీ చివరిలో ఆమెను నిజంగానే కలుసుకుంటాడు. ఆ నెక్స్ట్ ఒక బ్లాక్ థంపర్ ఎడారిలోని ఇసుకపై ఒక రిథమిక్ సౌండ్స్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది. మేబీ ఎవరో శాండ్ వార్మ్ ని పిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ మూవీలో కూడా శాండ్ వార్మ్ పాల్ ని తరిమినప్పుడు ఈ థంపర్ ను ఉపయోగించే ఎవరో దానిని పిలుస్తారు. కానీ ఆ మూవీలో ఈ థంపర్ ను చూపించలేదు. ఆ తర్వాత ఒక బ్లూ కలర్ లిక్విడ్ ని మనకు చూపిస్తారు. అది మేబీ ఎడారి శక్తిని అందించే లిక్విడ్ అయి ఉండే అవకాశం ఉంది. దీన్ని తీసుకోవడం వలనే ఫ్రెమెన్స్ జాతి వాళ్ళ కలర్ బ్లూ కలర్ లో ఉంటాయి. ఆ నెక్స్ట్ సీన్ లో మనకు ఫ్లోరెన్స్ పగ్ కనిపిస్తుంది. ఈమె ప్రిన్సెస్ ఇరులాన్ క్యారినోగా ఈ మూవీలో కనిపించబోతోంది. ఆమె చేతిలో ఉన్న ట్యూబ్ లో వచ్చిన మెసేజ్ ని చదువుతూ ఆమె ఉంటుంది. తర్వాత అరాకిస్ గ్రహంపై హార్కనెన్స్ యొక్క న్యూ ఫోర్ట్ కనిపిస్తుంది. ఈ కోటపైనే వాటర్ తో కూడిన గ్లాస్ బబుల్ ఉంటుంది. హార్కనెన్స్ కూడా ఇంతకు ముందు కంటే ఇంకా రిచ్ అయినట్లుగా ఆ కోటను చూస్తే అర్థమవుతుంది. బారన్ ఫస్ట్ మూవీలో కూడా స్పైస్ యొక్క కాస్ట్ ని ఇంక్రీజ్ చేయమని చెబుతాడు. అందుకే అతను రిచ్ గా మారి ఉండవచ్చు. మేము వేల సంవత్సరాలుగా హార్కనెన్స్ తో పోరాడుతున్నాము అని బ్యాక్గ్రౌండ్ లో పాల్ వాయిస్ వస్తుంది. అదే టైంలో అతను శాండ్ ని తాకుతూ దాన్ని ఫీల్ అవుతుంటాడు. అప్పుడు అతని ఐస్ కూడా బ్లూ కలర్ లో ఉండడాన్ని మనం గమనించవచ్చు. నువ్వు డ్యూక్ మరియు గొప్ప వంశాల యొక్క రక్తాన్ని పంచుకుని పుట్టినవాడువు, కానీ ఇక్కడ అందరూ సమానులే అని చానీ యొక్క వాయిస్ బ్యాక్గ్రౌండ్ లో వస్తూ ఉంటుంది. ఈ సీన్ లోనే చానీ అండ్ పాల్ హార్కోనిన్స్ యొక్క షిప్ ని బ్లాస్ట్ చేస్తారు. నెక్స్ట్ పాల్ మదర్ ని మనకి చూపిస్తారు. ఆమె ఫేస్ పై చాలా వర్డ్స్ తో కూడిన లెటర్స్ ని మనం చూడవచ్చు. ఆమె ఏ ట్రెడిషన్ అయితే పాటిస్తుందో ఆ ట్రెడిషన్ కు సంబంధించిన మరికొందరిని ఈ ట్రైలర్ లోని ఇంకో షాట్ లో మనకు చూపిస్తారు. ఇక్కడ గమనిస్తే వారి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఒకే విధంగా ఉంటుంది. మేబీ ఆమె యొక్క పాస్ట్ స్టోరీని ఈ మూవీలో మనకు చూపించే అవకాశం ఉంది. ఆ తర్వాత స్టిల్గర్ తన సైన్యంతో అటాక్ కి సిద్ధంగా ఉన్నట్లు చూపిస్తారు. ఆ నెక్స్ట్ సీన్ లోనే చాలా మంది ఫెర్మెన్స్ అండర్ గ్రౌండ్ లో మీట్ అవుతూ కనిపిస్తారు. ఆ తర్వాత ఎంపరర్ సద్దాం 4 ని మనకి చూపిస్తారు. పాల్ అతని రాజ్యం దక్కించుకోవడానికి అతనితో డీల్ చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అందుకే అతను హంతకులని పంపించమని పాల్ తో చెబుతూ ఉంటాడు. మేబీ అది బేరన్ ని చంపడానికే అయి ఉండవచ్చు. ఆ తర్వాత సీన్ లో మనకు ఫెడ్ రౌతా కనిపిస్తాడు. ఇతనే ఈ మూవీలో విలన్ గా కనిపిస్తాడు. అతను ఒక సైకోలో ప్రవర్తిస్తూ పీపుల్స్ ని భయపెడుతూ ఉంటాడు. వాటిని మనం కొన్ని షార్ట్స్ లో గమనించవచ్చు. అతను బేరన్ కి మేనల్లుడు అవుతాడు. ఫెడ్ కనిపించిన చాలా సీన్స్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో కనిపిస్తుంటాయి. ఇంకో సీన్ లో పాల్ మరియు ఫెడ్ ఫైట్ చేస్తున్నట్టుగా కూడా చూపిస్తారు. ఆ తర్వాత సీన్స్ లో హార్కనెన్స్ పై ఫ్రెమెన్స్ శాండ్ వార్మ్స్ తో అటాక్ చేయడాన్ని చూపిస్తారు. ఈ ట్రైలర్ లో గూస్ బంప్స్ తెప్పించే సీన్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. స్టార్టింగ్ లో చూపించిన స్టంపర్స్ తో శాండ్ వార్మ్స్ ని పిలిచింది
ఫ్రెమెన్సే అని ఈ సీన్ చూస్తుంటే అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ ఒక పెద్ద స్పేస్ షిప్ ఎరాకిస్ పై దిగుతున్నట్లుగా చూపిస్తారు. అలాగే ఫ్రెమెన్స్ స్పైస్ ని హార్వెస్ట్ చేస్తున్న మెషిన్ పై అటాక్ చేసి బ్లాస్ట్ చేయడాన్ని చూపిస్తారు. మేబీ ఈ మూవీలో ఫస్ట్ మూవీ కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ ని చూపించే అవకాశం ఉంది. అలాగే పాల్ మరియు చానీ మధ్య ఉన్న లవ్ ట్రాక్ ని కూడా చూపిస్తారు. ఆ తర్వాత ఫ్రెమెన్స్ పై హార్కెన్స్ వారి షిప్స్ తో అటాక్ చేయడాన్ని చూపిస్తారు. నెక్స్ట్ మనకి ఫస్ట్ మూవీలో కనిపించిన మదర్ మొహయం కనిపిస్తుంది. ఇటువంటి శక్తిని మన ప్రపంచం ఇప్పటి వరకు చూడలేదు అని ఆమె చెబుతూ ఉంటుంది. ఆమె పాల్ తో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు అతను ఆమెను ఇగ్నోర్ చేస్తాడు. ఫస్ట్ మూవీలో అతని ఫాదర్ చావుకి ఈమె కూడా ఒక విధంగా కారణం. పాల్ ని కూడా ఈమె టార్చర్ చేసింది. అందుకే అతను ఆమెను ఇగ్నోర్ చేసి ఉండవచ్చు. ఆ తర్వాత పాల్ మరియు చానీ వారి ప్రజలను మోటివేట్ చేస్తూ వారికి సిద్ధం చేస్తారు. ఈ మూవీ చివరికి పాల్ తన రాజ్యాన్ని మళ్లీ దక్కించుకుని తన ప్రజలలో ఫ్రెమెన్స్ ని కూడా చేర్చుకుని వారికి ఫ్రీడమ్ ని ఇప్పించి తన ఫాదర్ యొక్క డ్రీమ్ ని నెరవేర్చే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి జూన్ పార్ట్ 2 ట్రైలర్ బ్రేక్ డౌన్ డీటెయిల్స్. మా రీసెర్చ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.